ఛానల్లోకి స్వాగతం. మిథున రాశివారు స్వీట్లు ఆర్డర్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీ జీవితంలో సెప్టెంబర్ 29వ తేదీన అతిపెద్ద శుభవార్తనైతే రాబోతుంది. విషయం తెలిస్తే కనుక మీరు ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు. అయితే ఏ అతిపెద్ద శుభవార్తను మిథున రాశి జాతకులు మీరు సెప్టెంబర్ 29వ తేదీన వినబోతున్నారు? దానికి సంబంధించి పూర్తి అంశాలు తెలుసుకుందాం. అలాగే మిథున రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలను ఈ మిథున రాశివారు పొందుకుంటారు, ఈ వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ మిథున రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక గమనించినట్లయితే చాలా మంచి మనస్తత్వం కలిగిన వారనే చెప్పుకోవాలి. అలాగే ఈ మిథున రాశి వ్యక్తులు హాస్యప్రియులు. తాము అనుకున్నది సామరస్యంగా సాధించడానికే ప్రయత్నం చేస్తారు తప్ప గొడవలు పెట్టుకోవటం అంటే వీరికి అస్సలు నచ్చదు. తాము ఉండే వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ఉండాలని, అందరూ ఆహ్లాదకరంగా ఉండాలని వీరు నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు. అలాగే వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ఈ మిథున రాశివారు ప్రణాళికను చక్కగా రచించుకుంటారు. అలాగే సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు, బంధువర్గం, స్వజాతివారు ముఖ్యమైన సందర్భాల్లో వీరిని మోసం చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది వీరికి చాలా బాధాకరమైన అంశమనే చెప్పుకోవాలి. మీ జీవితంలో స్వజాతి వ్యక్తుల వల్లే మీరు మోసపోయారు. అంటే సొంత వ్యక్తులుగా ఎవరినైతే భావించి ఎవరితో అయితే మీరు అత్యంత సన్నిహితంగా ఉంటారో వారి వల్ల మోసపోయినటువంటి సందర్భాలు కూడా మీరు చూశారు. అలాగే బంధువర్గం కూడా మీకు అవసరాల్లో ఉన్నప్పుడు సహాయం చేయక ముఖం చాటేసిన పరిస్థితులను కూడా మీరు అనుభవించారు. ఇవి మీ యొక్క జీవితంలో చాలా బాధాకరమైన అంశాలుగా మిగిలిపోయాయి. దీనివల్ల మానసికంగా కూడా కొంత కృంగుదలకి లోనయ్యారు. మీకు ఎప్పుడైతే డబ్బు అవసరం పడుతుందో, వారి యొక్క సహాయం అవసరం పడుతుందో ఆ సమయంలో వారు సహాయం చేయకపోగా మీరు చాలా నిరాశకు లోనయ్యారు. అయితే ఈ యొక్క విషయం కారణంగా మీరు మానసికంగా కృంగుదలకి కూడా లోనయ్యారు. అయితే బాల్యం నుండి ఈ యొక్క మిథున రాశివారు కష్టాలను, ఎత్తు పల్లాలను చూస్తారు కాబట్టి జీవితానుభవం వీరికి అధికంగా ఉంటుంది. అనేక రంగాల గురించినటువంటి అవగాహన కూడా మిథున రాశివారికి చిన్నతనం నుండే అలవడుతుంది. అలాగే మాట తప్పి మనుషుల వల్ల కూడా మీరు మానసికంగా కృంగుదలకి లోనైన సందర్భాలు మీ యొక్క జీవితంలో చూశారు. ముఖ్యంగా కొన్నిసార్లు డబ్బు ఎవరికైనా అవసరాల్లో ఉన్నవారికి అప్పుగా ఇవ్వటం కావచ్చు, బదులుగా ఇవ్వటం కావచ్చు చేసి వారి నుండి తిరిగి పొందుకోలేక మీరు చాలా నిరాశకి లోనైన పరిస్థితులను కూడా చూశారు. అయితే అవసరాలకు వారికి మీరు సహాయం చేశారు, కానీ మీకు అవసరం ఉన్నప్పుడు మాత్రం వారు డబ్బు తిరిగి చెల్లించలేదు. మీరు దురుసుగా ప్రవర్తించలేకపోయారు. కఠినంగా వారితో ప్రవర్తించలేక ఎన్నోసార్లు మానసికంగా కృంగిపోయారు తప్ప ఎదుటి వ్యక్తులను మాట అనటానికి అనేకసార్లు ఆలోచిస్తూ వస్తున్నారు. అయితే ఈ విధంగా మిథున రాశి వారి యొక్క జీవితంలో స్వజాతి వారి వల్ల, బంధువర్గం వల్ల, స్నేహితుల వల్ల అనేక సందర్భాల్లో వారికి అవసరాలు ఉన్నప్పుడు సహాయం అనేది దొరకలేదు. అలాగే పని చేయించుకొని ప్రత్యుపకారం చెయ్యని వారి వల్ల కూడా మీరు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అవసరాలు ఉన్నప్పుడు మిమ్మల్ని చక్కగా యూజ్ చేసుకుంటారు, కానీ తర్వాత మిమ్మల్ని వదిలేస్తారు. అంటే మీ యొక్క జీవితంలో ఇటువంటి వ్యక్తులు అధికమనే చెప్పుకోవాలి. మీ యొక్క బంధువుల్లో కావచ్చు, అలాగే ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కూడా ఇటువంటి వారు ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. మీ ముందు చక్కగా మాట్లాడతారు, కానీ మీ వెనకాల మీ గురించి చెడు ప్రచారం చేస్తారు. మీ యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా మీపైన నిందలు, ఆరోపణలు చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు కూడా మిథున రాశి వారి యొక్క జీవితంలో ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక ముందు మీ యొక్క జీవితంలో మాత్రం అత్యద్భుతమైన ఫలితాలనైతే ఖచ్చితంగా చూస్తారనే చెప్పుకోవాలి. అయితే మీ యొక్క జీవితంలో ఎప్పుడూ కష్టాలు ఉంటాయని మీరు నిరాశలో ఉన్నట్లయితే ఆ యొక్క విషయాన్ని మర్చిపోండి. ఎందుకంటే మీకు మంచి రోజులు రాబోతున్నాయి. అతిపెద్ద శుభవార్తనైతే మీరు అతి త్వరలో, అంటే సెప్టెంబర్ 29వ తేదీన వినబోతున్నారు. అలాగే మిమ్మల్ని అవమానపరిచిన వారు అవమానపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ వెనకాల గోతులు తవ్విన వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వారు చేసిన తప్పేంటో తెలుసుకొని
మిమ్మల్ని క్షమాపణలు అడిగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సెప్టెంబర్ 29వ తేదీ మీరు అతిపెద్ద శుభవార్తనైతే వినబోతున్నారు. ముఖ్యంగా మిథున రాశి జాతకులకి సంబంధించి మీ జీవితంలో మీకు ఏదైతే బలమైన కోరిక ఉందో ఆ కోరిక తీరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఒక్కొక్కరికి వారి వారి పరిస్థితులను బట్టి ఒక్కొక్క కోరిక అనేది చాలా బలంగా ఉంటుంది. కొంతమందికి కెరియర్లో చాలా చక్కగా సెటిల్ కావాలని, ఇక మరికొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్ దక్కి అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలని, ఇక మరికొంతమందికి వారికి మంచి విదేశీ అవకాశాలు రావాలని, విదేశాల్లో స్థిరపడాలని, ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. మరికొంతమందికి వివాహం జరగాలని, వారి భాగస్వామి వారిని అర్థం చేసుకోవాలని, అలాగే కుటుంబ బంధాలు మెరుగుపడాలని, అంటే కుటుంబ సభ్యుల మధ్య విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న వారు కలవాలని, బంధువులు మిత్రులు ఎవరైతే వీరికి దూరమయ్యారో వారిని కలుసుకోవాలని, ఇటువంటి కోరికలు మీ యొక్క జీవితంలో మీరు బలంగా కలిగి ఉన్నట్లయితే దానికి సంబంధించి అతిపెద్ద శుభవార్తనైతే ఈ యొక్క సెప్టెంబర్ 29వ తేదీన మీరు వినబోతున్నారు. ఖచ్చితంగా ఆ రోజు మీ యొక్క జీవితానికి సంబంధించి ఒక కీలకమైన పరిణామాన్ని మీరు ఖచ్చితంగా చూస్తారు. అంటే ఒక కీలకమైన మార్పు అనేది మీ యొక్క జాతకంలో కనిపిస్తుంది. సెప్టెంబర్ 29వ తేదీ మిథున రాశివారు మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైన విషయాన్ని, ఒక గుడ్ న్యూస్ నైతే వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగార్థులకి చక్కటి అవకాశం వారి ముందుకు రావచ్చు. అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్ కి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ వినే అవకాశాలు ఉండొచ్చు. అలాగే ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి దానికి సంబంధించి గుడ్ న్యూస్ రావచ్చు. అలాగే వ్యాపార అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా అటువంటి అవకాశం వారి తలుపు తట్టవచ్చు. అలాగే ఈ యొక్క మిథున రాశి జాతకులు వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ రోజు దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వినవచ్చు. లోన్ల కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే లోన్ శాంక్షన్ అయ్యింది అనే గుడ్ న్యూస్ మీరు వినవచ్చు. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనే కోరికను కలిగి ఉన్నట్లయితే దానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ వినటం జరుగుతుంది. అలాగే ఎవరైతే కుటుంబ సంబంధాలు మెరుగుపడాలని, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కుదరాలని ఎదురు చూస్తున్నారో వారు కూడా దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ నైతే చూస్తారు. ఈ విధంగా ఎవరెవరి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, మీ యొక్క జీవితంలో మీరు ఎటువంటి కోరికనైతే బలంగా కలిగి ఉన్నారో అటువంటి కోరిక, అటువంటి అతిపెద్ద శుభవార్త ఈ యొక్క సెప్టెంబర్ 29వ తేదీ మీరు వినే అవకాశాలైతే అత్యధికంగా కనిపిస్తున్నాయి. అయితే మిథున రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మీ జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి శుభ ఫలితాలను కూడా ఖచ్చితంగా చూస్తారు. అలాగే మీరు ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. మరెన్నో శుభ ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, సెప్టెంబర్ 29వ తేదీ మిథున రాశి వారు వినబోయేటటువంటి శుభవార్త ఏంటి, అలాగే వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, వారి జీవితంలో ఇదివరకు ఎటువంటి కష్టాలు వారు అనుభవించారు, ఇక ముందు ఎటువంటి మంచి రోజులు వారికి రాబోతున్నాయి, ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.